1,10,000కే జావా బైక్ ఉంది. కేవలం 600 కిలోమీటర్లు తిరిగినందుకే మనకి 50,000 డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది. చూస్తున్న కొత్త పల్సర్ బైక్, ఎవరైనా కొత్త పల్సర్ తీసుకోవాలనుకునే వాళ్ళు దీని గురించి తెలుసుకోండి. ఇదైతే 2024 కేవలం 400 కిలోమీటర్లు తిరిగింది. 1,10,000కి ఇస్తా అంటున్నారు. మీరు ఒకసారి షోరూంలో కూడా తెలుసుకోండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏఆర్ వెహికల్స్. నా పేరు అరవింద్. ఈరోజు అయితే మనం హైదరాబాద్కి అయితే రావడం జరిగింది. చాలా మంది హైదరాబాద్లో ఉండే యూజ్డ్ బైక్స్ గురించి చెప్పండి అంటే హైదరాబాద్కి వచ్చాము. ఇప్పుడైతే మనం వీల్ స్మార్ట్కి అయితే రావడం జరిగింది. ఇది హైదరాబాద్ వనస్థలిపురం సుష్మా థియేటర్ ఆపోజిట్ దగ్గర అయితే ఉండడం జరిగింది. దగ్గర ఆపోజిట్లో డీమార్ట్ కూడా ఉంది. డీమార్ట్కు ఎదురుగా కన్సల్టెన్సీ అయితే ఉండడం జరిగింది. ఇదైతే వీల్ స్మార్ట్ సంబంధించిన కన్సల్టెన్సీ. హైదరాబాద్ పేరు మీద 4 కన్సల్టెన్సీలు ఉన్నాయి. తెలంగాణలో వీళ్ళకి 6 ఉన్నాయి. మొత్తం ఏపీ తెలంగాణ కలిపి అయితే 140 బ్రాంచెస్ వరకు అయితే వీళ్ళకి ఉండడం జరిగింది. 5,000 బైక్స్ వరకు అయితే వీళ్ళు డీల్ చేస్తూ ఉంటారు. ఇప్పుడైతే ఇక్కడ మన దగ్గర కొన్ని బైక్స్ ఉన్నాయి. బ్రదర్ అని కొన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ బ్రదర్. గుడ్ మార్నింగ్. మీ పేరు? గణేష్. ఓకే బ్రదర్, మన కన్సల్టెన్సీలో ఇప్పుడు ఎన్ని బైక్స్ వరకు ఉన్నాయి? 32. మొత్తం హైదరాబాద్లో ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి వీల్ స్మార్ట్కి? 8 బ్రాంచెస్ ఉన్నాయా? ఓకే, 8 బ్రాంచెస్ ఉన్నాయట. ఆంధ్రప్రదేశ్లో అయితే చాలా ఉన్నాయి. మొత్తం టోటల్ కలిపి 145 ఉన్నాయన్న. 145 బ్రాంచెస్ ఉన్నాయి. వీళ్ళకి సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తాను, అలాగే వీళ్ళకి సంబంధించిన ఇక్కడి కన్సల్టెన్సీ నెంబర్ ఇస్తాను. ఒకవేళ హైదరాబాద్ వాళ్ళు అయితే ఇక్కడి కన్సల్టెన్సీ కాల్ చేయండి. ఒకవేళ మీరు ఆంధ్రప్రదేశ్ నుంచి చూస్తున్నట్టయితే వాళ్ళ టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేస్తే అక్కడ ఏమున్నాయో కూడా తెలుసుకోవచ్చు. వెబ్సైట్ లింక్ కూడా ఇస్తాను. ముందుగా అయితే ఇక్కడ మన కేటీఎం ఉంది. బ్రదర్, ఈ వెహికల్ గురించి కొంచెం డీటెయిల్ చెప్పరా? వచ్చి 22 మోడల్ అన్న. ఓకే, 165 పడుతుంది. 165. రీడింగ్ ఎంత తిరిగింది? రీడింగ్ వచ్చేసి 6,000 తిరిగిందన్న. రీడింగ్ వచ్చేసి 22 మోడల్. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారా RC 200 6,000 కిలోమీటర్లు తిరిగింది. ఎంత పడుతుందన్న? 68. 168. 168,68,000 రిజిస్ట్రేషన్ దాన్ని కలిపి చెప్తున్నారు. కొత్తది ఎంత ఉంటుంది అన్న? కొత్తది వచ్చేసి 250 వరకు ఉండొచ్చు అన్న. 260, 270 వరకు. ఓకే, అంటే దాదాపు 2 సంవత్సరాలు నడిపినందుకు మనకు దాదాపు ₹1,00,000 వరకు అయితే డిస్కౌంట్ ఉంది. 6,000 కిలోమీటర్లు తిరిగింది. మనకు 1,60,000. కొత్తది అయితే 2,60,000 ఉంటుంది. ఇక్కడ మనకు జావా ఉంది. జావా గురించి చెప్పరా బ్రదర్? జావా వచ్చేసి 2020 మోడల్ అన్న. 2020 మోడల్. ప్రైస్ ఎంత చెప్తున్నారు? మన దగ్గర వచ్చేసి 110 ఉందన్న ప్రైస్. కేవలం చాలా మందికి అయితే జావా బైక్ తీసుకోవాలని ఉంటుంది. 2020 మోడల్ మనకు ₹1,10,000లోనే రావడం జరుగుతుంది. రీడింగ్ వచ్చేసి 15,000 ఉంది. ఓకే, జావా బైక్ 2020 మోడల్ 15,000 రీడింగ్ మాత్రమే తిరిగింది. 1,10,000 వస్తుంది. 1,10,000కే ఇస్తున్నారు. కొత్తది ఎంత ఉంటుంది? 2,00,000 పైన ఉంటుంది. కొత్తది 2,00,000 ఉందండి. కొత్త చూసుకుంటే 2 lakhs వరకు ఉంటుంది. ఇక్కడ 1,10,000కే జావా బైక్ ఉంది. అలాగే ఇక్కడ మనకు యమహా కంపెనీ నుంచి R15 V4 V3 ఉంది. 23 మోడల్. ఎంత చెప్తున్నారు? ఇది వచ్చేసి 160 ఉందన్న. 23 మోడల్ V3 1,60,000. 1,60,000 చెప్తున్నారు. కొత్తది ఎంత ఉంటుంది అన్న? కొత్తది వచ్చేసి 210 ఉందన్న. కొత్తది 210 ఉంటుంది. ఇక్కడ దాదాపు 50,000 వరకు అయితే తగ్గింది. అంటే ఒక్క సంవత్సరం వాడినందుకే 50,000. రీడింగ్ ఎంత తిరిగింది? రీడింగ్ వచ్చేసి 600 అంత తిరిగింది. కేవలం 600. 600. కేవలం 600 తిరిగినందుకే V3 బైక్ మనకైతే 50,000 డిస్కౌంట్లు అయితే ఇస్తున్నారు. కేవలం 600 కిలోమీటర్లు తిరిగినందుకే మనకి 50,000 డిస్కౌంట్లు అయితే రావడం జరుగుతుంది. ఎవరైతే కొత్త బైక్ తీసుకోవాలనుకుంటారో ఒకసారి ఈ వీల్ స్మార్ట్కి వచ్చి అయితే వెహికల్ కండిషన్ చెక్ చేసి నచ్చినట్టయితే తీసుకోండి. వచ్చేసి 22 మోడల్ ఉన్న డ్యూక్ 200 చూసుకోవచ్చు. 22 మోడల్. మన దగ్గర వచ్చేసి 155 ఉంది. షోరూమ్ వచ్చేసి 240 ఉంది. ఓకే, షోరూమ్లో 2,40,000 ఉంది. ఇక్కడైతే 6,000 km 1,50,000కే ఇస్తా అంటున్నారు. 6,000 కిలోమీటర్లు తిరిగింది. ఫైనాన్స్ ఆప్షన్ కూడా మన దగ్గర ఉంటుందన్న. ఎంత డౌన్ పేమెంట్ కట్టాలి? మన దగ్గర 40 కట్టుకోవచ్చు. కస్టమర్ లో బడ్జెట్ లో ఉంటే 35% కూడా కట్టుకోవచ్చు. ఓకే, వెహికల్ బట్టి అన్న, బడ్జెట్ బట్టి, వెహికల్ కాస్ట్ బట్టి ఉంటుంది. అలాగే ఇక్కడ డియో ఉంది. డియో గురించి కొంచెం చెప్పరా? డియో వచ్చేసి 2019 మోడల్ అన్న. ఓకే, 25,000 తిరిగింది. ఓకే, మన కాస్ట్ వచ్చేసి 45,000 పడుతుంది. 45,000. స్కూటీ వచ్చేసి 21 మోడల్ 14,000 తిరిగింది. మనకు వెహికల్ వచ్చేసి 70,000 పడుతుంది విత్ రిజిస్ట్రేషన్ తో. క్యాష్ అయితే ఫైనాన్స్ అయితే 3,000 ఇంకా తగ్గించే ఉంటుంది. ఫైనాన్స్ అయితే ఇంకా తగ్గించే ఉంటుంది. 22 మోడల్ అన్న. 22 మోడల్ 6G. రీడింగ్ వచ్చేసి 14,000 తిరిగిందన్న. 14,000. వెహికల్ వచ్చేసి 70,000 పడుతుంది అన్న. 70,000 పడుతుంది. వెహికల్ 70,000 ఉంది. కొత్త అయితే 1,05,000 ఉంది. 22 మోడల్. ఇది కూడా సేమ్ 22 మోడల్ అన్న. సేమ్ కాస్ట్ పడుతుంది.
పల్సర్ వచ్చేసి 24 మోడల్ అన్న. ఓకే. రీడింగ్ వచ్చేసి 400 తిరిగిందన్న. 24 మోడల్. ఓకే. వెహికల్ వచ్చేసి 1,10,000 పడుతుంది. కొత్తది ఎంత ఉంటుంది? కొత్తది వచ్చేసి 1,45,000 వరకు ఉంది షోరూమ్ రేటు. ఫ్రెండ్స్ చూస్తున్నారు కొత్త పల్సర్ బైక్. ఎవరైనా కొత్త పల్సర్ తీసుకోవాలనుకునే వాళ్ళు దీని గురించి తెలుసుకోండి. ఇదైతే 2024 కేవలం 400 కిలోమీటర్లు తిరిగింది. 1,10,000కి ఇస్తా అంటున్నారు. మీరు ఒకసారి షోరూంలో కూడా తెలుసుకోండి. షోరూంలో ఎంత ఉందని తెలుసుకొని రిజిస్ట్రేషన్తో కలిపి 1,10,000 రిజిస్ట్రేషన్తో కలిపి 1,10,000 అని చెప్తున్నారు. మీరు షోరూంలో కొత్తది ఎంత ఉన్నదో తెలుసుకోండి. తర్వాత ఇక్కడికి వచ్చి కొత్తది తీసుకునే ప్లేస్లో ఇదైనా తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకు క్లాసిక్స్ 350 ఉంది. మోడల్ ఏంటిదనేది 21 అన్న. ఈ కలర్ కూడా దొరకదు బయట కూడా. ఓకే. 21 మోడల్ వచ్చేసి 160 పడుతుంది మనకి. ఓకే. ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంటుంది. విత్ 5 minutesలో ఫైనాన్స్ కూడా చేసేస్తాం. 5 minutes ఓన్ ఫైనాన్స్. ఈ మిలిటరీ కలర్ అన్న. ఇది కలర్ మార్కెట్లో కూడా ఎక్కువ డిమాండ్ ఉంటుంది. 20 మోడల్. ఇది కూడా 160 పడుతుంది అన్న. 20 మోడల్ 20 మోడల్. రీడింగ్ వచ్చేసి 31,000 తిరిగింది. 31,000 రీడింగ్ తిరిగింది. ఇది షోరూమ్ ట్రాక్ అన్న. 22 మోడల్. షోరూమ్ కాస్ట్ వచ్చేసి 280 ఉంది. ఇది 2,80,000 ఉంది షోరూమ్ కాస్ట్ వచ్చి. మన దగ్గర వచ్చేసి 181 పడుతుంది. మోడల్ ఏంటంటే 22. ఫ్రెండ్స్ చూస్తున్నారు 2022 కొత్త అయితే 2,70,000 వరకు అయితే ఉండడం జరిగింది. మనకు 1,80,000 వరకు ఇస్తా అంటున్నారు. 12,000 తిరిగిందన్న. 12,000 తిరిగింది రీడింగ్. 12,000 తిరిగినందుకు దాదాపు ఒక 90,000 నుంచి 1 lakhs వరకు రీడింగ్. 12,000 రీడింగ్ తిరిగినందుకు మనకు 90,000 నుంచి ₹1,00,000 వరకు అయితే బార్గెనింగ్ అయితే చెప్తున్నారు. ఇది వచ్చేసి 24 మోడల్ అన్న. ఓకే. ఏంటిదండి ఇది? ఏం బైక్? షైన్ సిబి షైన్ ఎస్పీ షైన్ 125 ఎస్పీ షైన్ 125. ఓకే. 24 మోడల్ అన్న. ఓకే. రీడింగ్ వచ్చేసి 400 తిరిగింది ఇది. ఓకే. 24 మోడల్ ఎంత చెప్తున్నారు? 24 మనకి ప్రైస్ వచ్చి 94,000 ఉంది. ఓకే. షోరూమ్ వచ్చేసి 1,00,000 పైన ఉంది. అనుకున్న కవర్స్ కూడా ఇంకా రిమూవ్ చేయలేదు. కేవలం 400 కిలోమీటర్స్ తిరిగిందని చెప్తున్నారు. 95,000 చెప్తున్నారు. 95,000 చెప్తున్నారు. ఎస్పీ షైన్ 125 షోరూంలో తెలుసుకోండి. దానికన్నా బెస్ట్ అనిపిస్తేనే రండి. ఎందుకంటే దాదాపు షోరూమ్కి ఇక్కడికి ఒక 15,000 డిఫరెన్స్ ఉంటుంది కేవలం 400 కిలోమీటర్లు తిరిగినందుకు. అలాగే మనకు బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే స్ప్లెండర్ ఉంది. స్ప్లెండర్ వచ్చేసి 21 మోడల్ అన్న. 21 మోడల్ 62,000 ఉంది. ఓకే. 62. రీడింగ్ వచ్చేసి 7,000 తిరిగిందన్న. 7,000 తిరిగింది. అలాగే ఇక్కడ మనకు పల్సర్ 220 ఉంది. దీని గురించి చెప్పరా? పల్సర్ 220 వచ్చేసి 17 మోడల్. ఓకే. 60,000 పడుతుంది. ఓకే. 17 మోడల్ 60,000 పడుతుంది. BS4 కదన్నా మార్కెట్లో కూడా కొద్దిగా డిమాండ్ ఉంటుంది BS4 వెహికల్స్కి. అందుకని ఆ మాత్రం రేట్ ఉంటుంది. మనం కొనాలన్నా పర్చేస్ చేయాలన్నా సరే కస్టమర్ కూడా అదే రేట్ వస్తుంది. మనం అమ్మాలన్నా సరే అదే రేట్ ఉంటుంది. BS4 మార్కెట్లో అంత డిమాండ్ ఉంది. అవును. BS4 బైక్స్ అయితే ఏవైనా మార్కెట్లో డిమాండ్ ఉంది. బైక్స్ అని కాదు, కమర్షియల్ కార్స్ అన్నీ కూడా డిమాండ్ ఉన్నాయి. అలాగే ఇక్కడ అది కూడా వచ్చేసి 18 మోడల్ అన్న. ఓకే. అది వచ్చి 65,000 పడుతుంది. ఓకే. ఇది కూడా BS4. 18 మోడల్ 65,000 చెప్తున్నారు. పల్సర్ 220. అలాగే పల్సర్ 150 ఉంది. 21 మోడల్ అన్న. 21 మోడల్ పల్సర్ 150. ఓకే. షోరూమ్ వచ్చేసి 140 వరకు ఉంది. ఓకే. మన దగ్గర వచ్చేసి 80,000 పడుతుంది. 80,000 పడుతుంది. ఓకే. ఓకే. 80,000కే పల్సర్ 150 వెహికల్ అయితే ఉండడం జరిగింది. మోడల్ అన్న. ఇది కూడా 21 మోడల్. ఇది కూడా 21 మోడల్. సేమ్ రేట్ పడుతుంది. 65. రీడింగ్ వచ్చేసి 15,000 తిరిగింది. 15,000. అలాగే ఇక్కడ మనకి పెప్పి ఉంది కదా, దీని గురించి చెప్పరా? లేడీస్కి అయితే అవైలబుల్ కదండి. ఇది వచ్చేసి 22 మోడల్. మన దగ్గర వచ్చేసి 55,000 పడుతుంది. 55,000. వెహికల్ రీడింగ్ వచ్చేసి 3,300 తిరిగింది. 3,300. 22 మోడల్. ఇక్కడ కొన్ని గ్లామర్స్ ఉన్నాయి కదా, దీని గురించి చెప్పరా అన్న? ఇది వచ్చేసి గ్లామర్ అన్న. BS4 మార్కెట్లో ఎక్కువ వాల్యూ ఉన్నది ఏంటంటే 19 మోడల్. ఓకే. ఇంకా దీంతో BS4 అన్నది క్లోజ్ అయిపోవడం జరిగింది. అవునవును. ఇది వచ్చేసి మనకి 65,000 పడుతుంది అన్న. ఓకే. రీడింగ్ వచ్చేసి 25 తిరిగింది. ఓకే. మార్కెట్లో బాగా డిమాండ్ ఉన్న బైక్ గ్లామరు. మళ్ళీ 19 మోడల్ అంటే దీని తర్వాత BS6 వచ్చింది కాబట్టి 65,000 చెప్తున్నారు. ఇది అది వచ్చేసి 18 మోడల్ అన్న గ్లామరు. ఓకే. అది వచ్చేసి 63,000 పడుతుంది. 63,000 పడుతుంది. ఇది అది వచ్చేసి షైన్ అన్న 18 మోడల్. ఓకే. సిబి షైన్ అది వచ్చేసి 55,000 పడుతుంది. 55,000 పడుతుంది. ఓకే. 55,000లో మనం షైన్ కూడా చూసుకోవచ్చు. అన్ని మోడల్ గల బైక్స్ అయితే ఉన్నాయి. అలాగే ఇక్కడ మనకు NS 200 ఉంది. దీని మోడల్ ఏంటిదన్న? ఇది వచ్చేసి 19 మోడల్ అన్న. 19 మోడల్ BS4. ఇది కూడా ఇప్పుడు మార్కెట్లో కూడా దొరుకుతలేదు ఎక్కడ. ఓకే. ఇది వచ్చేసి మన దగ్గర 80,000 పడుతుంది. 80,000 పడుతుంది. ఫుల్ కండిషన్ వెహికల్ అయితే. ఓకే. అలాగే ఇక్కడ మనకు ప్యాషన్ ప్రో ఉంది. మోడల్ ఏంటిదన్న? ప్యాషన్ వచ్చేసి 2019 మోడల్ అన్న. 2019. మన దగ్గర వచ్చేసి 55,000 పడుతుంది. 55,000 పడుతుంది. ఓకే. 55,000లోనే మనకు ప్యాషన్ ప్రో ఉంది. అలాగే ఇక్కడ మనకు యూనికాన్ అన్న 17 మోడల్. 17 మోడల్ వచ్చి 55,000 పడుతుంది. ఓకే. ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా, ఇవన్నీ బైక్ సంబంధించిన డీటెయిల్స్. మన దగ్గర ఫైనాన్స్ ఆప్షన్ కూడా ఉంటుందా? ఫైనాన్స్ ఉంటుందన్న. సేల్ ఉంటుంది, పర్చేస్ ఉంటుంది. పర్చేస్ కూడా. ఓకే. ఒకవేళ ఎవరన్నా వాళ్ళ బైక్ అమ్మాలనుకున్నా కూడా బైక్ అమ్మాలనుకున్నా అవుద్ది. ఎక్స్చేంజ్ ఉంటుంది. ఎక్స్చేంజ్ ఉంటుంది. రీఫైనాన్స్ ఉంటుంది.
ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇన్ని ఆప్షన్స్ అయితే ఉండడం జరిగింది. హైదరాబాద్లో ఎక్కడెక్కడ బ్రాంచెస్ ఉన్నాయి? హైదరాబాద్లో కరీంనగర్ ఉందన్న, వరంగల్ ఉంది, హుజరాబాద్ ఉంది, నాగోల్ ఉంది, ఎల్బీనగర్ ఉంది, కుకట్పల్లి ఉంది, నల్గొండ ఉంది, ఇవన్నీ సూర్యాపేట ఉంది. ఆంధ్ర అయితే 140. ఆంధ్రాలో 140 ఉన్నాయి. ఓకే, ఆంధ్ర వాళ్ళకైతే వాళ్ళ సంబంధించిన మనకు వచ్చి కార్ హబ్ కూడా ఉందన్న. కార్ హబ్ ఉంది. ఓకే, కార్ హబ్ వైజాగ్లో, గాజువాకలో ఉంది కార్ హబ్. ఓకే ఓకే, వీళ్ళకి సంబంధించిన వెబ్సైట్ లింక్ కూడా ఇస్తాను, ఒకసారి మీరు అక్కడి నుంచి కూడా కాంటాక్ట్ డీటెయిల్స్ పొందొచ్చు. ఇప్పుడైతే మనము వనస్థలిపురంలో ఉన్నాం కాబట్టి వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే చెప్పడం జరుగుతుంది. ఓకే ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా. అలాగే వీళ్ళకి సంబంధించిన నాగోల్ దగ్గర, హైదరాబాద్ నాగోల్ దగ్గర కూడా ఇంకో బ్రాంచ్ ఉంది. అక్కడికి వెళ్ళి కూడా ఇంకొన్ని బైక్స్ ఆడ ఉన్నాయి, వాటి గురించి కూడా డీటెయిల్స్ తెలుసుకుందాం. థ్యాంక్ యూ. ఓకే, గుడ్ మార్నింగ్ బ్రదర్. గుడ్ మార్నింగ్ సార్. మీ పేరేం పేరండి? సత్యనారాయణ. R15 V4 బైక్ అయితే చూసుకోవచ్చు. మోడల్ ఏంటి? 23 మోడల్. 23 మోడల్. ప్రైస్ ఎంత చెప్తున్నారు? 168. 168 చెప్తున్నారు. రీడింగ్ ఎంత తిరిగింది? రీడింగ్ 4000 చేంజ్ తిరిగింది అన్న. 4000, 4000 కిలోమీటర్ రీడింగ్ తిరిగింది. కొత్తది ఎంత ఉంటుంది బ్రో? కొత్త 240 ఉంటుంది. చూస్తున్నారా, కొత్త తీసుకోవాలనుకుంటే 2,40,000 వరకు ఉంటుంది. కానీ ఇక్కడ మనం ఈ బైక్ చూసుకున్నట్టయితే కేవలం 4000 తిరిగినందుకు దాదాపు 80,000 వరకు అయితే తగ్గిస్తున్నారు. 160కి చెప్తున్నారా? 168 చెప్తున్నారు. అంటే దగ్గర దగ్గర మనకు 65, దగ్గర దగ్గర మనకు 70,000 వరకు అయితే వీళ్ళు వేరియేషన్ అయితే చూపించడం జరుగుతుంది. కొత్త తీసుకునే వాళ్ళైతే ఒకసారి వచ్చి కూడా చెక్ చేసి నచ్చితే తీసుకోవచ్చు, ఎందుకంటే 70,000 వరకు మనం సేవ్ చేసుకోవచ్చు. బ్రదర్, ఈ బైక్ గురించి చెప్పరా? ఇది 2020 మోడల్ అన్న. బెనీలి. ఇది బెనీలి. ఎంత తిరిగింది ఇది? ఇది 10,000 దాకా తిరిగింది. 10,000 దాకా తిరిగింది. ఓకే, దీని ప్రైస్ ఎంత చెప్తున్నారు? 125. 125. మోడల్ ఏంటిదండి ఇది? 21 మోడల్. 21 మోడల్. కొత్తది ఎంత ఉంటుంది? 2 lakh చేంజ్ ఉంది ఇది కూడా. ఫ్రెండ్స్, చూస్తున్నారా, 1,20,000కే మనకు బెనిలీకి సంబంధించిన బైక్ అయితే చూసుకోవచ్చు. మంచి స్టైలిష్ లుక్స్తో అయితే రావడం జరుగుతుంది. కొత్త అయితే 2 లక్షల పైనే ఉంటుంది. కేవలం 1,20,000. ఒకసారి వచ్చి ఇది కూడా చూసుకోవచ్చు. అలాగే చాలామంది యూత్కి ఇష్టమైన పల్సర్ NS 200, దీని గురించి చెప్పరా బ్రదర్? ఇది 2020 మోడల్ అన్న. NS 200. ఓకే, ఇది వచ్చేసి 117 వరకు పడుతుంది. 70,000. 110 దాకా పడుతుంది. 110 వరకు పడుతుంది. మోడల్ ఏంటిదండి? 2021 మోడల్. ఫ్రెండ్స్, చూస్తున్నారు 2021 మోడల్ 1,10,000 వరకు చెప్తున్నారు. అలాగే ఇక్కడ మనకు పల్సర్ 220 ఉంది, దీని గురించి చెప్పరా బ్రదర్? ఇది 2020 మోడల్ అన్న. ఇది పల్సర్ 220. ఓకే, ఇది 85,000 దాకా వస్తుంది. 85,000 వరకు. 2020 మోడల్. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు 2020 మోడల్ 85,000 వరకు అయితే ఇస్తా అంటున్నారు. రీడింగ్ ఎంత వరకు తిరిగి ఉంటుంది? రీడింగ్ మామూలుగా 10,000, 20,000 ఉంటుంది. 20,000 లోపు రీడింగ్ అయితే తిరిగి ఉండడం జరిగింది. అలాగే ఇక్కడ మనకు KTM ఉంది, KTM 200 ఉంది, దీని గురించి చెప్పరా? వచ్చేసి 2022 మోడల్ 1,65,000 దాకా వస్తుంది. ఓకే, 2022 మోడల్ 1,65,000 వరకు ఇస్తున్నారు. కొత్త అయితే 2.5 లక్షల వరకు ఉంటుంది. కొత్త అయితే 2.5 లక్షల వరకు ఉంటుంది. ఎవరైతే కొత్త తీసుకోవడానికి కొంచెం డబ్బులు తక్కువ ఉంటాయో, మంచి స్టైలిష్ వెహికల్స్, మంచి స్పోర్ట్స్ వెహికల్స్ తీసుకోవాలనుకునే వాళ్ళైతే ఇక్కడికి రావచ్చు. ఈ బైక్ గురించి చెప్పరా? ఇది 2024 మోడల్ ఇయర్ బండి ఇది. ఓకే, ఇది కొత్తది వచ్చేసి 120 చేంజ్ ఉంది. ఇది ఓకే, ఇది 92,000కి వస్తుంది. 800 తిరిగింది. 92,000కి వస్తుంది. ఫ్రెండ్స్, చూస్తున్నారా, కేవలం 800 కిలోమీటర్లు తిరిగింది. కొత్త అయితే ఎంత ఉంటుంది బ్రో? 120 చేంజ్ ఉంది. ఫ్రెండ్స్, ఈ బైక్ కొత్త తీసుకోవాలనుకుంటే SP షైన్ 1,20,000 వరకు ఉంటుంది. కేవలం 800 మాత్రమే రీడింగ్ తిరిగింది. 98,000 వరకు ఇస్తా అంటున్నారు. అంటే 800 కిలోమీటర్లు తిరిగినందుకు దాదాపు 20,000 వరకు అయితే డిస్కౌంట్ ఇస్తా అంటున్నారు. అయితే మంచి ఆపర్చునిటీ, చూడండి. దీన్ని కూడా ఒకసారి వచ్చి టెస్ట్ డ్రైవ్ చేయండి. అలాగే ఇక్కడ మనకు యూనికాన్ ఉంది, దీని మోడల్ ఏంటిదండి? 2020 మోడల్ అన్న. 2020 మోడల్. ప్రైస్ ఎంత చెప్తున్నారు? 85,000. 2020 మోడల్ 85,000 చెప్తున్నారు. 150cc రాయల్ ఎన్ఫీల్డ్ ఉంది ఇక్కడ, క్లాసిక్ 350, దీని గురించి చెప్పరా? 22 మోడల్ ఇది. 2022 మోడల్ 180 పడుతుంది. 180 పడుతుంది. 2022 మోడల్ 180. ఇప్పుడు కొత్త బైక్స్ అయితే కొంచెం ప్రైస్ పెరిగింది. ఇది కూడా 180 అయితే చెప్తున్నారు. ఇంకా లోపల అయితే చాలా స్కూటీస్, అలాగే మంచి ఫ్యామిలీ రిలేటెడ్ బైక్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకు యాక్సెస్ 125 ఉంది, దీని గురించి చెప్పరా? మోడల్ ఏంటిది? 2021 మోడల్ అన్న. 21 మోడల్. ప్రైస్ ఎంత చెప్తున్నారు? 62,000. 62,000 అయితే చెప్పడం జరుగుతుంది. 2021 మోడల్. అలా ఇక్కడ మనకు యాక్టివా ఉంది, యాక్టివా 6G 5G? ఇది 6G అన్న. 6G ఎంత చెప్తున్నారు? ఇది 22 మోడల్, ఇది 75కి వస్తుంది. 22 మోడల్ 2022 మోడల్ 75,000 అయితే చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనకు ఇంకో 2020 మోడల్ 2020 మోడల్ ఎంత చెప్తున్నారు? ఇది 58 వస్తుంది అన్న. 58,000కి వస్తుంది. ఓకే, రీడింగ్ చూసుకున్నట్టయితే 20,000 రీడింగ్ అయితే తిరగడం జరిగింది. ఇక్కడ మరో స్కూటీ ఉంది, ఇది మోడల్ ఏంటిదండి? ఇది 22 మోడల్. 22 మోడల్ ఎంతవరకు వస్తుంది? 78 వస్తుంది. ఇది 22 మోడల్ 78,000 వరకు అయితే ఈ
స్కూటీ అయితే రావడం జరుగుతుంది. ఇదే మోడల్ అండి? అది సేమ్ 22 మోడల్, 22 మోడల్. ఎంతవరకు వస్తుంది? 78 వరకు వస్తుంది. ఇది కూడా 22 మోడల్. ఇది కూడా 78,000 వరకు అయితే రావడం జరుగుతుంది. చాలా స్కూటీస్ ఉన్నాయి, స్పోర్ట్స్ బైక్స్ ఉన్నాయి. బ్యాక్ సైడ్ కొంచెం మన కొంచెం మైలేజ్ ఇచ్చే ఫ్యామిలీ ఓరియంటెడ్ బైక్స్ కూడా కొన్ని ఉన్నాయి. దాని గురించి తెలుసుకుందాం. గ్లామర్ మోడల్ ఏంటిది బ్రో? 2022 మోడల్. 22 మోడల్. ఎంతవరకు వస్తుంది? 63. 2022 మోడల్ 62,000 వరకు అయితే ఈ బైక్ అయితే రావడం జరుగుతుంది. కేవలం 1000 కిలోమీటర్లు తిరిగిన బైక్ 63,000 అయితే చెప్తున్నారు. అలాగే ఇక్కడ మనకు హెచ్ఎఫ్ డిలక్స్ ఉంది. మోడల్ ఏంటి బ్రో ఇది? 20 మోడల్. 20 మోడల్. ఎంతవరకు వస్తుంది? 54,000. 54,000. 20 మోడల్ చూసుకోవచ్చు. 54,000కి అయితే వీళ్ళు కోట్ చేస్తున్నారు. స్ప్లెండర్ అయితే ఉంది. స్ప్లెండర్ గురించి తెలుసుకుందాం. ఇది ఏ మోడల్ అండి? 23 మోడల్. ఎంతవరకు వస్తుంది బ్రదర్? ఇది 72 దాకా వస్తుంది. ఓకే. 23 మోడల్ 72 వరకు అయితే రావడం జరుగుతుంది. దీని రీడింగ్ చూసుకున్నట్టయితే 11,000 కిలోమీటర్లు అయితే తిరగడం జరిగింది. ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకు పల్సర్ బైక్ ఉంది. మోడల్ ఏంటిదండి? 19 మోడల్. ఇక్కడ 19 మోడల్ పల్సర్ ఉంది. దీని ప్రైస్ ఎంత చెప్తున్నారు? 60,000. 60,000 అయితే చెప్తున్నారు. ఇంకొకటి ఉంది కదా, దీని గురించి చెప్పరా? ఇది 18 మోడల్. ఇది 18 మోడల్ 57,000 వస్తుంది. 57,000 18 మోడల్ పల్సర్. అలాగే ఎల్ఎస్ 200 చూసుకోవచ్చు. మోడల్ ఏంటిదండి? ఇది 2020 మోడల్. ఇది ఓకే. 93 వస్తుంది. 93 2020 మోడల్ 93. రెడ్ కలర్. ఇది 17 మోడల్. ఇది ఓకే. 70,000కి వస్తుంది. ఎల్ఎస్ 200 73,000కి ఉండడం జరిగింది. రెడ్ కలర్ వెహికల్. ఫ్రెండ్స్ ఇక్కడైతే క్లాసిక్స్ 350 ఉన్నాయి. ఒక 4 బైక్స్ ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం. మోడల్ ఏంటిదండి? 22 మోడల్. 22 మోడల్. ప్రైస్ ఎంత వరకు? 180 వరకు. 180,000 వరకు అయితే 2022 మోడల్ వస్తుంది. ఇది 2024 కాబట్టి దాదాపు 1.5 ఇయర్ 2 ఇయర్స్ వరకు అయితే డ్రైవ్ చేసిన వెహికల్. ఇక్కడ ఇంకో వెహికల్ ఉంది. 23,000 కిలోమీటర్లు తిరిగింది. మోడల్ ఏంటిదండి? 2020 మోడల్. 2020. ప్రైస్ 160. 2020 మోడల్ 160,000 అయితే ఈ బైక్ అయితే కోట్ చేస్తున్నారు. అలాగే 2021 మోడల్. 21 మోడల్. ప్రైస్ ఇది 167. 167. ఇక్కడ మనకు 21 మోడల్ ఉంది. 167,000 అయితే ఈ బైక్ కోట్ చేస్తున్నారు. ఈ బైక్ ఎంత వస్తుంది? ఇది 21 మోడల్. ఇది 21 మోడల్ 167కి వస్తుంది. ఇది కూడా 167. ఇది కూడా 21 మోడల్. ఇది కూడా 167,000 చెప్తున్నారు. అలాగే షైన్ ఉంది. షైన్ గురించి చెప్పరా? షైన్ 20 మోడల్. షైన్ 20 మోడల్. ప్రైస్ ఎంత వస్తుంది? 58,000కి వస్తుంది. 58. ఓకే. మనం ఎవరైనా షైన్ బైక్ తీసుకోవాలనుకుంటే 21 మోడల్ 58,000 అయితే ఇస్తున్నారు. ఈ షైన్ గురించి చెప్పరా? అది 19 మోడల్ 56,000కి వస్తుంది. 19 మోడల్ 56,000కి వస్తుంది. అలాగే ఇక్కడ మనకు కొన్ని డియో స్కూటీస్ ఉన్నాయి. మోడల్ ఏంటిదండి? 19 మోడల్. 19 మోడల్ 47,000 వస్తుంది. 19 మోడల్ మనకు డియో 47,000 చెప్తున్నారు. ఇది 20 మోడల్. ఇది 20 మోడల్ 54,000కి వస్తుంది. 54,000కి వస్తుంది. ఆ స్కూటీ ఇది 19 మోడల్ సేమ్ 47,000కి వస్తుంది. 47,000కి. మనకు 47,000 రేంజ్లో అయితే మనకు డియో స్కూటీస్ అయితే ఉండడం జరిగింది. అన్నీ ఏదైతే 19, 20, 21, 22 ఏవైతే లాస్ట్ 4 ఇయర్స్ సంబంధించిన బైక్స్ మాత్రమే ఇక్కడ ఉన్నాయి. ఫ్రెండ్స్ మనం ఇంకొన్ని డీటెయిల్స్ తెలుసుకున్నట్టయితే ఫ్రెండ్స్ కొంచెం మనం ఫైనాన్స్ గురించి కూడా తెలుసుకుందాము. బ్రదర్ మీ దగ్గర ఫైనాన్స్ ఫెసిలిటీ కూడా ఉంటుందా? అదే ఓన్ ఫైనాన్స్. మీదే ఓన్ ఫైనాన్స్ ఉంటుందా? ఓకే. ఇంట్రెస్ట్ రేట్ ఎంత వరకు ఉంటుంది? ఇంట్రెస్ట్ 2%. 2% ఉంటుంది. మనం ఈ బైక్స్ ఉన్నాయి కదా, యావరేజ్గా డౌన్ పేమెంట్ ఎంత కట్టి తీసుకోవచ్చు? అది తక్కువ డౌన్ పేమెంట్లో కట్టించుకుంటాం. 35% నుండి 30. ఓకే. వెహికల్ మోడల్ పెట్టి. ఓకే. అలా డాక్యుమెంటేషన్ కూడా 8% నుండి వేస్తాం. 8% డాక్యుమెంటేషన్ వేస్తాం. ఓకే. ఓకే. విత్ ఇన్ ఎన్ని రోజులలో మన పేరు మీద రిజిస్ట్రేషన్ అయితే ఉంటుంది? 15 డేస్లో అయిపోద్ది. 15 డేస్లో క్యాష్ రిజిస్ట్రేషన్. అయితే 15 డేస్లో అయిపోద్ది. అది ఈఎంఐలో తీసుకున్నారంటే ఫస్ట్ ఈఎంఐ చూసి మామూలుగా కడుతున్నారు లేదో బాగా కడుతున్నారు కస్టమర్ చూసి దాన్ని బట్టి ట్రాన్స్ఫర్ చేపిస్తాం. ఇప్పుడు ఎవరైనా కస్టమర్ హైదరాబాద్ వాళ్ళు తీసుకోవాలంటే వాళ్ళకి ఏం డాక్యుమెంట్స్ తీసుకొని రావాలి? వాళ్ళకి ఇక్కడ ఓనర్స్ ఉన్నా లేకున్నా పర్లేదు. ఇక్కడ లోకల్లో మామూలుగా రూల్ అయితే నాలో ఓనర్స్ చూసేవాళ్ళు ఒకళ్ళు గ్యారంటర్ కానీ కస్టమర్ కానీ. ఇప్పుడు కస్టమర్ చెక్లు గ్యారంటీ చెక్లు 3 చెక్స్ ఉంటుంది. మనకి కరెంట్ బిల్, ఎలక్ట్రిసిటీ బిల్లు, గ్యాస్ బిల్లు, ఆధార్ కార్డ్ జెరాక్స్ కావాలి. ఇవన్నీ తీసుకొని రావాలి. ఓకే. ఫ్రెండ్స్ చూస్తున్నారు. ఇంకా వస్తే ఎవరైనా మా ఛానల్ త్రూ ఎవరైనా వస్తే కూడా కొంచెం డిస్కౌంట్ చూసియండి. మన ఛానల్ పేరు వచ్చిన వాళ్ళకు కూడా కొంచెం డిస్కౌంట్ అయితే ఇస్తారు. ఎందుకంటే నేను లాస్ట్ 2 ఇయర్స్ నుంచి అయితే వీళ్ళకైతే వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. కన్సల్టెన్సీ అడ్రస్ కింద ఉండే డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా కింద ఉండే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు రండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.